హే గాయ్స్, కాశీలో చనిపోయిన వారు మోక్షం పొందుతారు అంటారు. కానీ ఆ మోక్ష ద్వారం ముందు ఉండే వాళ్ళు ఎవరు? మీలో ఎంతమంది తెలుసు కాలభైరవుడి గురించి? చెప్తాను వినండి. ఒకరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు గర్వంతో ఇలా అంటాడు: ఈ విశ్వాన్ని పుట్టించేది నేనే, దీనికి సృష్టికర్త నేనే, సో అందరూ నన్నే పూజించాలని అంటాడు. ఇది విన్న శివుడు ఫస్ట్ నవ్వుతాడు. కానీ బ్రహ్మదేవుడు గర్వం పెరిగిపోవడంతో శివుడు తన కోపరూపం అయిన కాలభైరవుడిని సృష్టిస్తాడు. ఇలా కాలభైరవుడు పుట్టిన వెంటనే తన భయంకర రూపంతో బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తనకు ఉన్న 5 తలల నుంచి ఒక తలను నరికేస్తాడు. బ్రహ్మతల తీసేసినందుకు కాలభైరవుడికి బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది. విముక్తి కోసం దాదాపుగా 12 చేతలు తిరుగుతాడు కాలభైరవుడు. ఇక్కడ కూడా తనకి ఆ పాపం యొక్క పరిహారం కనబడదు. దాంతో లాస్ట్ గా కాలభైరవుడు కాశీలో ఎంటర్ అవుతాడు. దీంతో తన వెంట పడుతున్న 5వ తల కింద పడిపోతుంది. అక్కడితో తనకున్న బ్రహ్మహత్య పాపం వదిలిపోతుంది. ఈ ఘటన మొత్తం చూస్తున్న లార్డ్ శివుడు ఆనందంతో ఇలా అంటాడు: ఈ క్షేత్రానికి రక్షకుడిగా నువ్వే ఉంటావు, కాశీలో ప్రవేశించాలంటే ముందుగా నిన్నే దర్శించాలి అని అంటాడు. అప్పటి నుండి కాశీలో కాలభైరవుని క్షేత్రపాలకుడిగా పూజించడం స్టార్ట్ అయింది.